ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, పరిపాలన చేత కాదు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసును ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం, ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవడు లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇదేంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు, కూర్చోబెట్టుడు, 9 గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి ఏం చెప్తాం సార్, ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలో తెలియక అడిగిందే అడుగుతాను. అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది, దృష్టి సారించాల్సింది 2-3 పనుల మీద. ఒకటి, ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి, లైన్ గీసి, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడుడు ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్ లో, దాని మీద దృష్టి పెడదాం. రెండవది, ఈ నెల 21వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా 6 సంవత్సరాలు కాబోతా ఉన్నది. 2019 ఆనాడు జూన్ 21 నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు జూన్ 21. మరి ఆ రోజు కూడా సార్ను అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పదనం ప్రజలకు చెప్దాం, ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్